హలో డింబకాస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి మధు. నేను ఈరోజు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జాతరకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మాకు పాసులు దొరకలేదు, ఎప్పటికో తర్వాతకి చూసుకొని తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ జాతర నిజంగానే జాతరలా అనిపించింది, ఎందుకంటే అబ్బబ్బబ్బా ఏమి జనం వచ్చారండి. అసలు ఆ జనంలో ఎటెళ్ళాలి ఏంటి అనేది నాకు నిజంగా తెలియలేదు. సో మొత్తానికైతే ఆ స్టేజ్ మాత్రం అద్దిరిపోయింది అనుకోండి. అసలు వేరే లెవెల్ చేశారు మొత్తం కూడా. ఆ లైటింగ్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ 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 ఫెంటాస్టిక్. వెళ్ళిన కాసేపటికి అలా పుష్ప 2లో సాంగ్స్ వేశారు, జనాలు జోష్ పెంచేశారు అంతే. సో అద్దిద్దాం మ్యాటరు. పుష్ప 2 సాంగ్స్ అందరికి అలవాటు అయిపోయినాయి కాబట్టి జనాలు అందరూ తెగ ఎంజాయ్ చేశారు. నా విషయానికి వస్తే ఆ స్టేజే కనిపించదా. అండ్ ఆల్సో డ్రోన్ షో కూడా జరిగింది. ఆ డ్రోన్ షోకి అందరూ హాయిలు బాయిలు చెప్పుకున్నారు. అండ్ దట్ టూ, నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా అప్సెట్ అయ్యాను. ఎందుకంటారా, అసలు నాకు పాసెసే దొరకలేదు, ఎంట్రీ పాసే లేదని చెప్పారు. దానివల్ల కొంచెం అప్సెట్ అయ్యాను. ఏంటి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పేసి లాస్ట్కి ఎలాగో తీసుకొని వచ్చేసి ఫ్యాన్స్ హడావుడ్ చూసారా, మామూలుగా లేదు కదా. సో ఎప్పుడెప్పుడు వస్తారా సెలబ్రిటీస్, ఎప్పుడెప్పుడు చూస్తామా అనే లోపు సుమా గారు అయితే ఎంట్రీ ఇచ్చేసారు. డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు. నామ్ बहुत छोटा है लेकिन साउंड बहुत बड़ा है. नाम पता है ना, पुष्पा पुष्पराज. జగపతి బాబు గారు, రావు రమేష్ గారు, సునీల్ గారు, అలాగే అనసూయ భరద్వాజ్, ఎంతో మంది పెద్ద తారాగణంతో మన ముందుకు వస్తున్నటువంటి సినిమా పుష్ప 2 ద రూల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ పుష్పాస్ వైల్డ్ ఫైర్ జాతరకి స్వాగతం సుస్వాగతం. ఆ తర్వాత శ్రీలీల ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ ఫైర్ చూసారు కదా, అక్కడ కంఫర్ట్ లేకపోయినా జనాలు అంత చక్కగా కూర్చొని. వీళ్ళలో కొంతమంది అభిమానం ఉండి వస్తారు, కొంతమంది సెలబ్రిటీస్ ని చూడాలని వస్తారు. బట్ నేను ఆ రెండు కాదు, నేనైతే ఏదో కంటెంట్ కోసం వచ్చాను, బట్ టైర్డ్ అయ్యాను. బాయ్ బాయ్ గాయ్స్, ఇక్కడతో అయితే వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి మధు.